సిరిసిల్ల జిల్లా వేములవాడలో పిచ్చికుక్క స్వైర విహారం చేస్తోంది. వేములవాడ రాజన్న గుడికి వచ్చిన భక్తులపై పిచ్చికుక్క దాడి చేసింది. ఒక్కరోజే 25 మందిని కరిసింది. దాడిలో గాయపడ్డ బాధితులు వేములవాడ ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. పిచ్చికుక్క స్వైర విహారంపై ఫిర్యాదు చేసినప్పటికీ మున్సిపల్ అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. దాదాపు మీరు ఎంతమంది వచ్చింది? దాదాపు ఒక 20 మంది దాకా వచ్చింది. మేము జాతరకు వచ్చినాం, బయటికి టిఫిన్ చేద్దాం వస్తే కుక్క వచ్చింది. హాస్పిటల్కి వచ్చి ట్రీట్మెంట్ చేసుకుంటున్నాం. దాదాపు మీరు ఎంతమంది వచ్చింది? దాదాపు ఒక 20 మంది దాకా వచ్చింది. మేము జాతరకు వచ్చినాం, బయటికి టిఫిన్ చేద్దాం వస్తే కుక్క వచ్చింది. హాస్పిటల్కి వచ్చి ట్రీట్మెంట్ చేసుకుంటున్నాం. దాదాపు మీరు ఎంతమంది వచ్చింది? దాదాపు ఒక 20 మంది దాకా వచ్చింది. యాక్చువల్లీ నిన్న ఆఫ్టర్నూన్ నుండి ఈరోజు లైక్ మార్నింగ్ 4 o'clock అరౌండ్ 4 o'clock వరకు డాగ్ బైట్తోని అరౌండ్ 21 మెంబర్స్ రావడం జరిగిందండి. అండ్ అందులో ఒక 3 to 4 మెంబర్స్కి చాలా సివియర్ బైట్ ఉంది. వాళ్ళకి ఇక్కడ ఫస్ట్ ఎయిడ్ ఇచ్చేసి ఇంకా బెటర్ ట్రీట్మెంట్ కోసం పెద్ద హాస్పిటల్కి షిఫ్ట్ చేయడం జరిగింది. అండ్ డాగ్ బైట్కి గురైన వాళ్ళు భయపడాల్సిన పనేం లేదండి. జస్ట్ మీరు ఎక్కడ ఉంటే ఆ ప్లేస్లో ఒక డెటాల్ సోప్తోని రన్నింగ్ ట్యాప్ వాటర్ కింద పెట్టుకొని మంచిగా క్లీన్ చేసుకొని తర్వాత హాస్పిటల్కి వస్తే ఇక్కడ టీటీ ఇంజెక్షన్ ప్లస్ రేబీస్ వ్యాక్సిన్ ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ డాగ్ బైట్ అనేది ఎక్కువ ఉంటే దానికి తగ్గట్టు ఇమ్యూనోగ్లోబులిన్స్ అనే ఇంజెక్షన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. భయపడాల్సిన పని ఏం లేదు. అండ్ ఫుడ్ రెస్ట్రిక్షన్స్ అలాంటివి కూడా ఏముండవండి డాగ్ బైట్స్కి. బయటకు వచ్చిన టిఫిన్ చేద్దాం, బయటకు వచ్చిన ఉన్న